చాలా మంది మధ్యలో మనస్పర్ధలు వస్తాయి. చాలా మందికి మాట పడకపోవడం ఉంటాయి. చాలా మందికి తెలిసో తెలియకో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒక పెదవి విరుపు అనేది ఉంటది. జస్ట్ ఇబ్బంది పడతారు. వాళ్ళు వస్తే వీళ్ళు, వీళ్ళు వస్తే వాళ్ళు, వాళ్ళని చూస్తే వీళ్ళు, వీళ్ళని చూస్తే వాళ్ళు. ఎందుకో మాట్లాడాలి అనిపించదు. సమయం సందర్భం ఏదైనా దొరికితే ఏదో ఒకటి అనాలనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అందరి జీవితాల్లోనూ చూసాం. అండ్ కానీ అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే క్షమాపణ, అపాలజీకి ఉన్న బరువు మిగతా మాటల్లో ఎక్కడ కనబడదు. థ్యాంక్ యూ, ఇట్స్ ఓకే, థ్యాంక్స్ చెప్పేస్తాం చాలా సింపుల్గా. బట్ సారీ అనేది ఏంటంటే ఎన్నో మెట్లు దిగి రావాలి, ఎంతో ఆలోచించుకోవాలి, పెద్ద మనసు కావాలి, అండ్ ఈగోస్ సాటిస్ఫై అవ్వాలి. అవి ఏమీ ఉండకూడదు. మనసు నిర్మలం అయిపోవాలి. అది చెప్పేసిన తర్వాత ప్రశాంతతగా ఉండాలి. ఇట్లాంటి బరువులు మోయాల్సిన పదం అది అపాలజీ. అండ్ విషెస్, థ్యాంక్స్ ఎవరైనా చెప్పుకుంటారు. బట్ సారీకున్న ఇది ఏంటంటే అది మాటల్లో కూడా చెప్పలేనంత చాలా లోతుగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎందుకు ఈ సిచ్యువేషన్ అంటే నాకు తెలిసి ఈ కలియుగంలో, మన కలియుగం మొదలైనప్పటి నుంచి, ఓకేనా, ఒకవేళ కల్కి 2898కే ఎండ్ అయితే నాకు తెలియదు, అప్పుడు మనం ఉంటామో లేమో కూడా తెలియదు. బట్ ఇప్పుడు ప్రజెంట్ మన జీవితంలో మనం బ్రతుకున్నంత కాలం చూసిన దాంట్లో, తెలుసుకున్న దాంట్లో, పురాణాల నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఈ కలియుగంలో ఒక అతిపెద్ద క్షమాపణ ఏదైనా ఉంది, అతి బరువైన క్షమాపణ ఏదైనా ఉందంటే రామ్ గోపాల్ వర్మ చెప్పినటువంటి క్షమాపణ. ఎందుకు అంటే ఏది కేర్ చేయని ఒక మనిషి, ఎవరేమనుకున్నా అసలు అలా వదిలేసే ఒక మనిషి, దేన్ని పట్టించుకోని మనిషి, ఎంతమంది ఎన్ని మాటలు అన్నా సరే జస్ట్ అట్లా వినట్టు, చూసి చూడనట్టు, పట్టించుకోనటువంటి మనిషి. చాలామంది అభిమానులు ఉన్న ఒక స్టార్ని గతంలో తెలుసో తెలియకో ఎందుకో ఆయనకు నచ్చక చాలా సందర్భాల్లో చాలా మాటలు అన్నాడు. వాళ్ళ ఫ్యామిలీని ఉద్దేశించి కూడా టార్గెట్ చేశాడు. అయితే అట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళ అభిమానుల చేత ఎన్నోసార్లు చాలా మాటలు అనిపించుకున్నాడు, ఇంకా అనిపించుకుంటూనే ఉన్నాడు. అట్లాంటి టైంలో రామ్ గోపాల్ వర్మకి ఏమైందంటే రీసెంట్గా తన శివ అనే ఒక సినిమా రిలీజ్కి సిద్ధమైంది. దాన్ని చాలా కష్టపడి సౌండ్, విజువల్స్ అన్నీ రిపేర్లన్నీ చేసేసాడు. అన్ని రిపేర్లు పూర్తయిన తర్వాత November 14th ఏమో అది రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. దానికి సంబంధించి ప్రమోషన్స్ కూడా చేసుకుంటున్నారు. అండ్ ఇట్స్ ఓకే, అంతవరకు బాగానే ఉంది. అయితే ఒక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అనే మనిషి నన్ను అడిగితే మన దేశం గర్వించదగ్గ నటులు, ముఖ్యంగా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా నా అభిప్రాయమే చెప్తా. నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్స్ మన సంజయ్ లీలా బన్సాలి, మణిరత్నం గారు, అలాగే రామ్ గోపాల్ వర్మ గారు. అంటే సౌండ్ టెక్నాలజీ, విఎఫ్ఎక్స్ టెక్నాలజీ ఎక్కువ డెవలప్ కాని రోజుల్లోనే ఒక హారర్తో మనుషుల్ని భయపెట్టగలిగేటువంటి అద్భుతమైన ఏం చెప్పాలి స్కిల్ ఉన్న డైరెక్టర్. అండ్ ఇప్పుడు ట్రెండ్ని 20 ఏళ్ల ముందే చెప్పగల డైరెక్టర్. కథా స్క్రీన్ ప్లే అప్పలరాజు అనే సినిమా ఇప్పుడు నడుస్తున్న సిచ్యువేషన్స్ తగ్గట్టు చెప్పాలనుకున్న కథ. యాక్చువల్గా చెప్పాలంటే దాన్ని ఎప్పుడో కొన్నేళ్ల క్రితం చెప్పాడు. అలాగే శివ గురించే మాట్లాడుకుంటే ఒక కొత్త ట్రెండ్ ఆ టైంలో, ఆ సాంగ్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ యాక్షన్ సన్నివేశాలు కానీ అలా. సో ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా శివ అనే సినిమాని ప్రశంసిస్తారు ఖచ్చితంగా, 100%. అది రామ్ గోపాల్ వర్మ అంటే నచ్చినా నచ్చకపోయినా ఆయన దర్శకత్వంలో వచ్చిన ఆ కళాఖండాన్ని మాత్రం అందరూ మెచ్చుకొని తీరాలి. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ నచ్చడం నచ్చకపోవడం అనేది మనిషికి ఉన్న పర్సనల్. బట్ శివ నచ్చకపోవడం అనేది ఉండదు, అదొక మాస్టర్ పీస్. కాబట్టి చూసినోడు ఎవడైనా సరే ఖచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే. అది ఆ సినిమాకు ఉన్న బరువు. అలా అందరూ డైరెక్టర్లు, రాజమౌళి గారు, నాగార్జున గారు, సందీప్ వంగా గారు, అలాగే అల్లు అర్జున్ గారు, అండ్ నాని గారు, ఇంకా చాలామంది ఆ సినిమా గురించి మాట్లాడుతూ దాన్ని ప్రశంసించారు. అదే పనిగా చిరంజీవి గారు కూడా
బాగుంది, మంచి సినిమా అని చెప్పడం జరిగింది. కాకపోతే రామ్ గోపాల్ వర్మ గారు, అరే నేను అప్పుడు ఏదో అన్నానే ఇతన్ని, అయినా సరే అవన్నీ మర్చిపోయి నా సినిమా బాగుంది అన్నాడు అని చెప్పాడు. తను కరగడం స్టార్ట్ అయింది. శివని ఆయనే కాదు, ఎవరైనా సరే వర్మ నచ్చినా నచ్చకపోయినా ఆ సినిమా బాగుందని ఒప్పుకొని తీరాల్సిందే, అలాంటి సినిమా అది. బట్ ఆ మనిషి అలా అనేసరికి ఇతనికి గతం గుర్తొచ్చి, అరే నేను ఒకప్పుడు అలా 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 అనున్నాను, దానివల్ల అతను బాధపడి ఉంటాడేమో, అవన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా నా సినిమా బాగుంది అన్నాడు అని చెప్పుకొని 1000 అడుగులు దిగొచ్చి తన ఈగోలన్నీ పక్కన పెట్టేసి ఒక బరువైన ఎమోషన్తో కూడినటువంటి అపాలజీని బహిరంగంగా అందరికీ తెలిసేలాగా, కనీసం ఫోన్ చేసి కూడా చెప్పొచ్చు, ఎవరికి తెలిసేది కాదు, పెద్ద విషయం కాదు అది, అందరికీ తెలిసేలాగా సమాజం ఆయన అభిమానించే వాళ్ళు, ఆయన తెలిసిన వాళ్ళు, పైగా ట్విట్టర్ దేశం మొత్తం అందరూ చూస్తారు, ప్రపంచం మొత్తం చూస్తుంది, ఎన్ఆర్ఐలు చూస్తారు, నార్త్లో అమితాబ్ బచ్చన్తో హిందీ వాళ్ళతో ఎన్ని సినిమాలు తీశాడు వాళ్ళు చూస్తారు. అండ్ మర్చిపోయా, రంగీలా కూడా రిలీజ్కి సిద్ధంగా ఉంది, అది కూడా ఒక మాస్టర్ పీస్, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ అట్లా ఇంతమంది తెలిసినటువంటి, బహిరంగంగా అందరికీ తెలిసినటువంటి, చాలా ఈజీగా పరిచయం ఉన్నటువంటి 3 అక్షరాల ఆర్జీవి అన్ని మెట్లు దిగొచ్చి సారీ చెప్పడం అనేది నిజంగా చెప్పాలంటే ఈ కలియుగంలో జరిగిన బిగ్గెస్ట్ అపాలజీస్ ఏదైనా ఉందంటే నాకు తెలిసినంతవరకు అయితే ఇది ఆయన గొప్పదనం అని చెప్పుకోవాలి. అండ్ చాలామంది ట్రోల్ చేస్తారు, ఇన్నాళ్ళకి విషయం తెలిసి వచ్చింది అలా అలా. సారీ చెప్పిన మనిషిని ట్రోల్ చేయడం అంటే కూడా అది మూర్ఖత్వం. యాక్చువల్ చెప్పాలంటే ఒక మనిషి సారీ చెప్పాడు అంటే దట్స్ ఎండ్. దాన్ని మళ్ళీ నీకు ఇంతకాలానికి తెలిసి వచ్చిందా, అప్పుడు అలా అన్నావు ఇలా అన్నావు అది ఇదని ఏవేవో ట్రోల్ చేస్తున్నారు. ఆ ట్రోల్ని ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ నౌ ఈ యుగంలో నన్ను అడిగితే ద బిగ్గెస్ట్ సిట్యువేషన్ ఆఫ్ సారీస్లో ఇదే టాపు, ఇది ఒక రికార్డు, అది ఆయనకే దక్కింది, ఇంకా అంత మించి ఏం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్.